హాయ్ హలో అందరికీ. ఎదురింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది అని చూస్తూ ఉండే వాళ్ళలో ఒకరైతే ఇవాళ నన్ను మీ ఆయన కోసం లంచ్లో ఏం చేస్తున్నావి అని చెప్పి అడిగారనమాట. నేనైతే గుడ్లు ఫ్రై చేస్తున్నానమ్మా అని చెప్పాను. ఎలా చేస్తావు అని అడిగితే నేను వీడియో షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను చూసుకోండి అని చెప్పేసాను అనమాట. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇలాంటివి నేను ఏమీ వేయడం లేదు. డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు, స్పైసీనెస్ కోసం పెప్పర్, ఒక మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అని అనిపిస్తే మీరైతే ఇందులో 2-3 మిర్చిని కూడా యాడ్ చేసుకొని, సరిపోలేదు అని అంటే కారం కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే నేను మా పిల్లలు తీసుకెళ్తారు లంచ్ కోసము, సో అందుకని చెప్పేసి నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 3 గుడ్లు తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ కొద్దిగానే వేసాను. అలా కాకుండా మీరు గుడ్లు ఎక్కువగా తీసుకుంటే ఆనియన్స్ ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే మనకు ఫ్రై అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. ఇవి బ్రౌన్ షేడ్ వచ్చే తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనము గుడ్లు వేసిన తర్వాత వెంటనే అలా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ వదిలేయాలండి. ఆ తర్వాత మనం అడుగు నుంచి ఇలా తీసామంటే కొద్దిగా ఫ్రై అయినట్టు మనకు కనిపిస్తుంది. అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకు రెడీ అయిపోతుంది. ఈ టైంలో నేనైతే కరివేపాకు యాడ్ చేస్తానండి. అంటే స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇలా ఫైనల్గా వేస్తాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీ దగ్గర ఉంటే కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఫైనల్గా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి తినేటప్పుడు కానీ, టిఫిన్స్లోకి తీసుకునేటప్పుడు కానీ ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగే చేస్తానండి. నా వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.